యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీ ఫోటోలను తగలబెట్టారు. ఎమ్మెల్యే కుంభం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చూడైనట్టు బాగా పరిపాలన ప్రజాపాలన నడుస్తున్నట్టు ఏదో గొప్పగా హారతులు పడుతున్నట్టు మా ముఖ్యమంత్రి అంటే ఈరోజు దాడి చేస్తారా? ఇదేం పద్ధతి, ఇదేం కథ అంటే ఇదేనయ్యా? అంటే ముఖ్యమంత్రిని ఏమనొద్దు, మీరు ఎంజైనా పడాలి, మేమైతే అనొద్దా? ఇదేనా కాంగ్రెస్ పరిపాలన? ప్రజాపాలన ఏడ ప్రజాపాలన నడుస్తుంది? మా భువనగిరి కాన్సెప్ట్ తెలుసు. మేము గతంలో 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎక్కడ లా అండ్ ఆర్డర్ అనేది ఎంత గొప్పగా ఉండే, అంత గొప్పగా ఉండే. ఎక్కడ ఎవ్వరి మీద కూడా ఒక్క చెయ్యి పడకుండా కాన్స్టిట్యూషన్ మొత్తం కాపాడుకున్నాం. గుండాయిజం, రౌడీయిజం అనేది లేకుండా మీ రౌడీయిజాలు, మీ గుండాయిజాలు నిన్న మొన్న కూడా భువనగిరి మున్సిపాలిటీలో జరుగుతూనే ఉన్నాయి. కొడుతున్నారు, తిడుతున్నారు, అన్ని రకాల కబ్జాలు నడుస్తున్నాయి, అన్ని రకాలు నడుస్తున్నాయి మీ దగ్గర మీరున్నప్పుడు. ఈరోజు